పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, బీజేపీ అధికార ప్రతినిధి, అడుసుమిల్లి శ్రీనివాసరావు గారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు. నమస్కారం శ్రీనివాసరావు గారు, మాణిక్యరావు గారు, నమస్కారం. రవికిరణ్ గారు. మాణిక్యరావు గారు, ముందుగా మీకు అభినందనలు. కొత్తగా పార్టీ బాధ్యతలు స్వీకరించినందుకు, జిల్లా బాధ్యతలు. ఇప్పటికే మీ మీద ప్రభుత్వం తరపు నుంచి లిడ్ క్యాప్ బాధ్యతలు ఉన్నాయి, సమర్థవంతంగా నిర్వహించాలని ఆకాంక్షిస్తున్నాను. ఇక రెండోది ఏంటంటే, ఎన్ని మాటలు వాళ్ళు అన్నా, పవన్ కళ్యాణ్ గారు నేను ఎన్ని మాటలు అన్నా సరే, చంద్రబాబు ఇంకొకటి, ఈ అవినీతి పార్టీకి ముందు ఐ వాంట్ టు స్టార్ట్ ఫ్రమ్ దేర్. ఈ స్కాముల పార్టీకి ఏంటంటే ప్రతి దాంట్లోనూ ఏదో ఒకటి అది ఉందేమో అని వెతుక్కుంటూ ఉంటారు. నిన్న ఎప్పుడూ కాస్త కామెడీ వినోదం పండిస్తారు పాపం. అంబటి రాంబాబు గారిని ఇంకొకలాగా అనకూడదు. ఆయన వచ్చి మెడికల్ కాలేజీల దాంట్లో అవినీతి చేసేస్తున్నారట లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు. మరి అక్కడ ఏముంది? ఇప్పుడు నిన్న 4 కాలేజీలు పిలిస్తే ఒకదానికి కిమ్స్ వచ్చింది, మిగతా వాటికి ఇంకా మళ్ళీ చర్చలు జరుపుతున్నారు ఇచ్చిన నోటిఫికేషన్ ఇచ్చిన దాంట్లో. మరి ఎక్కడ అవినీతి చేసేసారు? ఏం జరుగుతుంది అసలు రాష్ట్రంలో? నమస్కారం అండి రిష్ గారు, మీకు, రవికిరణ్ గారికి, శ్రీనివాస్ గారికి, ప్రేక్షకులందరికీ నమస్తే. అట్లాగే మీరు ప్రస్తావించారు కాబట్టి నాకు తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులుగా అవకాశం కల్పించినటువంటి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారికి, అట్లాగే మా జిల్లా నాయకులందరూ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ఏబిఎన్ ద్వారా తెలియజేస్తా ఉన్నానండి. ఇకపోతే మీరు కొద్దిగా మాట్లాడుకోవటానికి జగన్ గురించి, లేకపోతే జగన్ ప్రెస్ మీట్ల గురించి, జగన్ చేసే చిల్లర శాస్త్రాల గురించి, అల్లరి శాస్త్రాల గురించి మాట్లాడుకోవచ్చు, కానీ అంబటి రాంబాబు అనే అతన్ని మా జిల్లాలో అసలు ఎవడు పట్టించుకోడు. అంతేనా? అతను పెద్ద అంటే ఓల్డ్ క్యాబ్ డిఫీస్, కొత్త క్యాబ్ డిఫీస్ కూడా కాదు, ఓల్డ్ క్యాబ్ డిఫీస్. ఏదైతే పిపిపి మోడ్ లో కొంచెం కూడా ఎంటర్టైన్ అవ్వట్లేదా మీరు? అసలు అతని గురించి ఎవరు పట్టించుకోడండి. అతను మాట్లాడితే అతనికే అర్థం కాదు, ఎక్కడో మొదలు పెడతాడు, ఎక్కడో వెళ్తా ఉంటాడు, కొంచెం కూడా అర్థం లేదు. మాట్లాడకపోయినా జగన్ కి ఒక విజన్ ఉంది. విజన్ వేరు, విజన్ వేరు. జగన్ కు విజన్ ఉంది. నేను అది మాట్లాడతాను. ఈ రోజు మీరు అన్నారు అర్థమైందా సార్ అని. అర్థమైందా జగన్ అని కూడా పెట్టాలి మీరు. అదే సార్ అంటే అదే సార్ అంటే ఆయనే కాబట్టి జగన్కి అర్థమయ్యే ఒక రాజకీయ పార్టీని ఏ విధంగా నడపాలో, ఏం చెయ్యాలో అతన్ని మామూలు పరిభాషలో కాకుండా వేరే పరిభాషలో తీసుకెళ్తా ఉన్నారు. జనరల్ గా రాజకీయ